ఫ్రెండ్స్ 112 గజాలు 2.5 సెంటు స్థలం 1014 చదరపు అడుగులు కలిగిన ఒక హౌస్ కి పునాది వేసి అందులో శాండ్ నింపిన తర్వాత 30 mm గ్రావెల్ వేసి ఫిల్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మెటీరియల్ పడుతుంది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హౌస్ సంబంధించిన ప్లాన్ క్లియర్ గా నేను ఒక స్పెషల్ వీడియో చేశాను. అలాగే పునాది నిర్మించడానికి ఎంత మెటీరియల్ పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది క్లియర్ గా ఇంకొక వీడియో కూడా చేశాను. ఈ రెండు వీడియోస్ కూడా చివరిలో ఎండ్ స్క్రీన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసి చూడండి. ఇంకా ఐకాన్స్ కూడా ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు వీడియోస్ అయితే చూడొచ్చు. ఈ హౌస్ ప్లాన్ చూడండి. ముందుగా పొడవు 32 అడుగుల 11 ఇంచులు, వెడల్పు 31 అడుగుల 6 ఇంచులు. రూమ్ కొలతలు వచ్చేసి 10 అడుగుల 6 ఇంచులు వెడల్పు, 11 అడుగుల 6 ఇంచులు పొడవు మెయిన్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి 10 అడుగుల 6 ఇంచులు పొడవు, 10 అడుగుల 3 ఇంచులు వెడల్పు. సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి ఎల్సేప్ హాల్ లెక్క ఇచ్చాము. 9 అడుగుల 8 ఇంచులు పొడవు ఉంటుంది. ఇక్కడ టీవీ యూనిట్ అయితే వస్తుంది ఈ పొడవులో. తర్వాత మనకి ఒక 4 ఫీట్ల వెడల్పులో ఎల్సేప్ హాల్ లెక్క ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనం వెళ్ళడానికి రావడానికి మాత్రమే ఈ 4 ఫీట్లు సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ కిచెన్ వచ్చేసి 5 ఫీట్ల 4 ఇంచులు వెడల్పు, 6 ఫీట్లు పొడవు ఉంటుంది. పక్కన మనకి పూజా రూమ్ ఇచ్చాము, 4 ఫీట్ల వెడల్పు ఉంటుంది. హౌస్ ప్లాన్ ఈ విధంగా అయితే ఉంటుంది. చుట్టూ సెట్ బ్యాక్స్ వచ్చేసి 5 అడుగుల 6 ఇంచులు తూర్పు వైపు, 5 అడుగుల 6 ఇంచులు ఉత్తరం వైపు, 2 అడుగులు పడమర వైపు, 5 అడుగులు దక్షిణం వైపు ఇవ్వటం జరిగింది. టోటల్ హౌస్ ప్లాన్ ఈ విధంగా అయితే ఉంటుందండి. మొత్తం ఈ హౌస్ ఈ విధంగా ఫిల్ చేయడానికి ఎంత మెటీరియల్ పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు చూద్దాము. 30 mm కంకర 3 యూనిట్ల వరకు తీసుకున్నాము. 15,000 రూపాయల వరకు ప్రజెంట్ తీసుకుంటున్నారు. 14,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు. ఏరియాని బట్టి వీటి ప్రైసెస్ అయితే కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. లాంగ్ పెరిగి కొలది కొంచెం పెరుగుతాయి, లాంగ్ తగ్గి కొలది ప్రైస్ అయితే తగ్గుతాయి. ఈ 30 mm కంకర వచ్చేసి 3 యూనిట్లు పడుతుంది. మనకి 40 mm కంకర కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి కొంచెం బిగింపుగా ఉంటుంది కాబట్టి 30 mm కంకర ఇక్కడ తీసుకోవడం జరిగింది. మీడియం సైజులో ఉంటుంది కంకర వచ్చేసి, ఇక్కడ మీకు చూపిస్తాను. ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇసుక వచ్చేసి 2.5 యూనిట్ పడుతుంది. 2 ట్రాక్టర్లన్నర ఇసుక పడుతుంది. సుమారుగా మనకి 3 యూనిట్లు పడుతుంది కాబట్టి ఒక 6,000 రూపాయల నుంచి 7,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. ఇవి కూడా మనకి లాంగ్ బట్టే ప్రైస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంకా పెరగచ్చు లాంగ్ సైడ్ బట్టి. నెక్స్ట్ సిమెంటు ఒక యూనిట్ 30 mm కంకర మనం తీసుకుని ఫిల్ చేస్తుంటే కనుక ఒక 10 బస్తాలు సిమెంట్ పడుతుంది. యూనిట్కి వచ్చి 10 బస్తాల లెక్క సిమెంట్ పడుతుంది. 3 యూనిట్లకి 30 బస్తాలు సిమెంట్ పడుతుంది. 30 బస్తాలకి ప్రైస్ వచ్చేసి 9,000 రూపాయల వరకు తీసుకుంటారు. ట్రావెలింగ్తో కలుపుకొని ఈ ప్రైస్ అయితే అవుతుంది సుమారుగా. నెక్స్ట్ ఇంకా వర్కర్స్ చెట్టు బంటతో కలుపుకొని వర్కర్స్, మేస్త్రులు, హెల్పర్స్ వీళ్ళందరితో కలుపుకొని టోటల్గా ప్రైస్ వచ్చేసి 15,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ వర్కర్స్ ప్రైస్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం తగ్గొచ్చు, ఇంకా పెరగొచ్చు కూడా. ఏరియాని బట్టి వర్కర్స్ ప్రైసెస్ అయితే డిఫరెన్స్ ఉంటున్నాయి. టోటల్ ప్రైస్ వచ్చేసి 1014 చదరపు అడుగులు, 112 గజాలు, 2.5 సెంటు స్థలంలో బేస్మెంట్ 30 mm గ్రావెల్ తో ఫిల్ చేయడానికి సుమారుగా 45,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పూర్తి వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్.